వివేక హత్య కేసు దర్యాప్తు ముగిసింది. ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. వివేక హత్య కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదని తేల్చి చెప్పారు. తమ తరపు నుంచి దర్యాప్తు ముగిసిందని తెలిపారు సీబీఐ అధికారులు. న్యాయస్థానం తరపు దర్యాప్తుపై ఏవైనా ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తామన్నారు. ముగిసిన మాజీ మంత్రి వివేక హత్య కేసు దర్యాప్తు వివేక హత్య కేసు దర్యాప్తు ముగిసింది. ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. వివేక హత్య కేసులో ఇంకా విచారించాల్సింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. తమ తరపు నుంచి దర్యాప్తు ముగిసిందని తెలిపారు సీబీఐ అధికారులు. న్యాయస్థానం దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తామన్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. అనుష, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘ దర్యాప్తు చేస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం స్పష్టత ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గతంలో ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై వాదనలు వినిపించే క్రమంలో సిబిఐ ఈ క్లారిటీ ఇచ్చింది. వివేక హత్య కేసులో గతంలో సిబిఐ అరెస్టు భయంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సిబిఐ తన అభిప్రాయం తెలిపింది. అయితే దీనిపై స్పందించినటువంటి సుప్రీంకోర్టు వివేక కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తారా లేదా అన్న దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ ఇవాళ సుప్రీంకోర్టులో తన అభిప్రాయం తేల్చి చెప్పేసిందని చెప్పుకోవచ్చు. వివేక హత్య కేసుపై తమ దర్యాప్తు ముగిసిందని వెల్లడించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశిస్తే మాత్రం తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పి కూడా సిబిఐ తెలిపింది. మరోవైపు వివేక హత్య కేసులో దర్యాప్తు ముగిసిందన్న సిబిఐ అఫిడవిట్ పై వాదన వినిపించేందుకు సునీతారెడ్డి తరపు లాయర్ మరో కోర్టులో విచారణలో ఉన్నారు. దీంతో జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణను తాత్కాలికంగా వాయిదా వేసింది. సునీతారెడ్డి లాయర్ రాగానే మరోసారి విచారణ జరిపి వివేక కేసులో నిందితుల బెయిల్ రద్దుపై కీలక నిర్ణయం వెలువరించనుందని చెప్పి సమాచారం అందుతోంది. 2019 ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్నికల ముందు జరిగినటువంటి వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై 2020లో వైసీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే 5 ఏళ్లుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ కీలక నిందితుల్ని అరెస్టు చేసింది. కొందరు బెయిల్ పై ఉన్నారు. ఈ హత్యలో కీలక సూత్రధారులు ఇంకా అరెస్టు కాలేదని వివేక కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిబిఐపై సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సునీతారెడ్డి దర్యాప్తు వేగంగా పూర్తి చేసేలా కీలక ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ కేసులో సిబిఐ నత్తనడకన కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసలు దర్యాప్తు ముగిసిపోయిందంటూ సుప్రీంకోర్టుకు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకునింది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.